హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆంధ్రమ్మ. సోదంతా లేకుండా మ్యాటర్ ఎక్కొచ్చేద్దామా? ఏంటంటే చాలా డేస్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మేము వెళ్ళి చేసింది ఏంటంటే అమలాపురం. అమలాపురం అంటే తెలిసిందే కదా, చుట్టూ కొబ్బరి తోటలు, మంచి మంచి క్లైమేట్. అక్కడ మించింది ఏముంది? మేము అక్కడ దిండి రిసార్ట్ అని ఒక రిసార్ట్కి అయితే విజిట్ చేసాము. రిసార్ట్ అయితే చాలా బాగుంది, ప్రైస్ కూడా గట్టిగానే ఉందో. చూడండి లోపల ఎలా ఉందో, మీరే చూడండి ఎంత బాగుందో. ప్రైస్ అయితే ఇక్కడే మన గోదావరిలో ఏమంటారు, ఎందుకురా బాబు ఇన్ని డబ్బులు పెట్టి ఇక్కడికి వచ్చావా అంటారు. అవునా కాదు? కానీ మా హస్బెండ్కి ఇవన్నీ తెలియదు కాబట్టి, ఆయన చూడాలి కాబట్టి తీసుకొచ్చాం. మరి ఇంకేం చేస్తాము. క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది, చుట్టూ చల్లగా ఉంది. ఇంకేం చేస్తాము, మాకున్నదే తక్కువ టైం. మేము వెళ్ళిందే నైట్, నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఇంకా నైటే మేము అలా తిరుగుతూ వెళ్ళాం. అక్కడైతే చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నా కానీ చల్లగా ఉందని. మా ఆయన ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు కానీ ఏమీ వర్కౌట్ కాలేదు. నాకు వీడియో తీయండి అని అడిగితే చూసారా, ఇంత అందంగా తీసారా ఆయన వీడియో. ఇలా తీస్తే ఎలాగా? నేను మాత్రం అందరికీ మంచిగా తీసాను, నాకు మాత్రం ఇలా తీశారు. ఏం చేస్తాంలే, ఇంకా అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు కదా. మీరైతే చూసి భయపడకండి. సో ఇదైతే బయట వ్యూ. ఇక్కడ ప్రీ షూట్స్కి అన్నిటికి అయితే బాగా వర్క్ అవుతుంది. సో ఎక్కువ మనం కేరళ అలా ప్లేసెస్కి వెళ్ళక్కర్లేదు. ఇంకా మా రూమ్ అయితే చూడండి, రూమ్ అయితే చాలా బాగుంది. చూసారా, నైట్ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది నాకు. బాగుంది కదా, చల్లగాలి. ఈయన ఏదో ట్రై చేశారు, అక్కడ ఏం వర్కౌట్ కాలేదు. సో ఎర్లీ మార్నింగే 5కి లేచాము ఫొటోస్ కోసమని. మా ఆయన ఎగ్జైట్మెంట్ చూడండి, అబ్బా వావ్ అంట. ఆయన ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆయనకి ఎగ్జైట్మెంటే. మనం ఎప్పుడు చూస్తాం కాబట్టి ఇదేలే మాకు తెలిసిందేలే అన్న ఫీలింగ్లో మనం ఉంటాము. ఆయన ఆనందం చూడండి. అంతా కష్టపడి రెడీ అయ్యాం కానీ మాకు ఫొటోస్ తీయడానికి ఎవరున్నారు? మేమే కష్టపడ్డాము. ఇంకా ఏం చేసేది. క్లైమేట్ అయితే చాలా బాగుంది కానీ ఇంకా మాకు ఎక్కువ టైం అయితే లేదు. సో ఉన్న టైంని యూస్ చేసుకుని అలా ఫొటోస్ అయితే దిగాము. అక్కడ రెస్టారెంట్ వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. సో వాళ్ళు కూడా